హలో మామ, ఇది సైట్ వచ్చి 25కు 50 మామ. సైటు బిల్డింగు చూడండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. వెల్వేషన్ కానీ చాలా సూపర్గా ఉంది. వినాయకుడితో డిజైన్ చేసిండారు. ఫ్రంట్ వెల్వేషన్ చూడండి, వినాయకుడితో ఉంటే వెల్వేషన్ చాలా సూపర్గా ఉంటుంది మామ. వాస్తు ప్రకారంగా చాలా బాగుంటుంది. మామూలుగా వెల్వేషన్లో వచ్చి వినాయకుడిని ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది మామ. చాలా మంచి జరుగుతుంది ఇంటికి కానీ. చూడండి, హౌస్ మటుకు ఎక్సలెంట్గా ఉంది మామ. ఇది మదనపల్లి బసినకొండ సైడ్ ఉంటుంది. జియో పెట్రోల్ బంకు వెనక సైడ్ వస్తుంది మామ. ఇది చూడండి, చాలా బాగుంది మామ. బిల్డింగ్ మటుకు ఆ లైట్ సిస్టమ్ అంతా పిల్లర్స్లోనే కట్టేటప్పుడే పెట్టేస్తున్నారు. చూడండి, ఫ్రంట్ గేట్ మామ, ఎంట్రన్స్ గేట్ ఇది చూడండి. పార్కింగ్ టైల్స్ చాలా బాగుంటుంది మామ. హౌస్ కానీ నచ్చుతుంది మీకు. చూడండి, ఇది పైకి వెళ్ళే 1వ ఫ్లోర్ 2వ ఫ్లోర్కు స్టెప్స్ చూడండి, చాలా బాగుంటుంది మామ. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ పెట్టిండారు లోపల గాలి వచ్చేదానికి. చూడండి, పార్కింగ్లో కానీ చాలా సింపుల్గా ఉంది. పిఓపి కానీ మొత్తం అంతా. ఇది టైల్స్ మ్యాట్ మామ. డోర్ కానీ మ్యాట్ ఫినిషింగే, టైల్స్ కానీ మ్యాటే. టైల్స్లో కానీ మ్యాట్ ఉంటుంది, గ్లాసీ ఉంటుంది. అది మన ఇష్టం మామ. ఎవరెవరికి లైక్ చేసేది వాళ్ళకి నచ్చుతుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వర్క్ మటుకు ప్రీమియంగా ఉంటుంది మామ. చూడండి, ఎంట్రన్స్ డోర్ మామ. ఇది మ్యాట్ ఫినిషింగ్, నేనే పాలిష్ పని చేసిండేది. చూడండి, చాలా బాగుంటుంది. హౌస్ సూపర్గా ఉంటుంది. మీకు నచ్చుతుంది చూడండి మామ. ఇల్లు కట్టుకునే ప్లానింగ్లో ఉంటే ఒకసారి ఈ హౌస్ చూడండి. చాలామంది అనుకుంటారు మామ, మనం హౌస్ ఎలా కట్టుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, హాల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బెడ్రూమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, బాత్రూమ్లు ఎలా ఉండాలి, కిచెన్ రూమ్ ఎలా ఉండాలి, కిచెన్ రూమ్లో కబోర్డ్స్ ఎలా ఉండాలి, బెడ్రూమ్లో కబోర్డ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి కొంచెం మందికి తెలియకపోవచ్చు మామ. నా వీడియోల ద్వారా మీకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. చూడండి, ఇదంతా హాల్ మామ, పిఓపి చూడండి. ఇదంతా హాల్ ఏరియా. ఇది 10కి వచ్చి 15 మామ. ఇది కొంచెము ఇబ్బందిగా ఉంటుంది, కానీ పైన పర్ఫెక్ట్గా కుదిరినాయి. హాలు అంతా పెద్దదిగా కుదిరింది మామ. కింద కొంచెం అన్నీ కొంచెం చిన్న చిన్నగా కుదిరినాయి, ఎందుకంటే ప్లానింగ్ అలా వచ్చి ఉంటుంది. చూడండి, ఇదంతా టోటల్ ఏరియా అంతా హాల్ మామ. హాల్లో వచ్చేసి మెయిన్ పిఓపి చూసుకోండి మామ. కొందరు ఎక్కువ ప్లెయిన్కు ఇష్టపడతారు, అంత ప్లెయిన్ ఉండాలా అనుకుంటారు. కొందరు డిజైన్ చేసుకోవాలి అనుకుంటారు. అది కొంతమంది ఇటు ఉంటారు, అటు ఉంటారు మామ. చూడండి, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ మామ. ఇది హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారి మామ. ఇది చూడండి, హాల్లో కానీ లైట్ కలర్లో ఉన్నాయో అలానే బెడ్రూమ్లో కానీ లైట్ కలర్లే ఉన్నాయి. చూడండి, చాలా బాగుంటుంది మామ. బెడ్రూము, మాస్టర్ బెడ్రూము. కబోర్డ్స్ అంతా ఇవి అంతా వుడ్తోనే మామ. హిందీ వాళ్ళకి మెటీరియల్తో చెప్పేసిండారు అనమాట. ఇక్కడే ఉండి వాళ్ళు 3 ఫ్లోర్లకి 4 ఫ్లోర్లకి వర్క్ చేసి తర్వాత వాళ్ళు వేరే వర్క్ దగ్గరికి పోతారు మామ. ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు, బిల్డింగ్లోనే ఉండిపోతారు. ఇక్కడే చేసుకోవడం, ఇక్కడే తినడం, అలా ఇక్కడే పని చేసుకుంటూ అట్లా ఉండిపోతారు. చూడండి, మామూలుగా కబోర్డ్స్ సిమెంట్తో వేసుకొని దానికి ర్యాకులు రెడీ చేసుకుంటారు మామ. అట్లా కాకుండా పూర్తిగా అంతా మనకు వుడ్తోనే కావాలనే వాళ్ళు వేసుకుంటారు. లేదు మనకు సిమెంట్తో వేసుకొని దానికి ర్యాకులు పెట్టించుకున్నాంలే అనుకుంటారు. కొందరు ఎందుకులే అంతా కబోర్డ్స్తోని వుడ్తోనే చేసుకున్నాము అనుకుంటారు. చూడండి, ఇదంతా మాస్టర్ బెడ్రూమ్కి బాత్రూమ్. ఇది చూడండి, చాలా బాగుంటుంది మామ. వెస్టర్న్ టాయిలెట్, వాష్ బేసిన్ చూడండి, చాలా బాగుంటుంది మామ. చూడండి, అంత చిన్నది కాదు, అంత పెద్దది కాదు మామ. ఇది బాత్రూమ్ మీడియం సైజు. చూడండి, అంటే మనకు ప్లేస్ని బట్టి రూములు కానీ బాత్రూమ్లు కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేస్ని బట్టి కానీ ప్లాన్ చేసుకోవాలి మామ.
బాత్రూమ్లు ఎంత ఉండాలి, బెడ్రూమ్ ఎంత ఉండాలి, కిచెన్ ఏరియా ఎంత ఉండాలి, హాల్ ఎంత ఉండాలి అనేసి ప్లేస్ని బట్టి కానీ కుదురుతుంది మామ ఇల్లు. చూడండి, ఇదంతా టోటల్గా బెడ్రూమ్ మామ. ఇది మాస్టర్ బెడ్రూము. చాలా సింపుల్గా ఉండదు చూడండి. హాల్ మామ. ఇప్పుడు హాల్లోకి వచ్చేసినాం. మళ్ళీ హాల్లో నుంచి ఇంకొక బెడ్రూమ్ మామ. ఇది చూడండి, ఇంకొక బెడ్రూమ్ దారి ఇది. ఈ బెడ్రూము ఆ బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ కొద్దిగా తక్కువ ఉంటుంది సైజు. చూడండి, కబోర్డ్స్ చూడండి, కలర్స్ చూసుకోండి, కింద టైల్స్ చూడండి, అంత ప్రీమియంగా ఉంటుంది మామ వర్క్. చూడండి, ఈ బిల్డింగ్ కట్టిండేది చంద్రారెడ్డి మామ, బిల్డరు. చాలా ఇల్లు కట్టిండాడు. కట్టేది అమ్మేది అన్న. చాలా బాగుంటుంది వర్క్ అన్నది. బేల్దార్ మేస్త్రి వచ్చేసి చెలపుతన్న మామ. చూడండి, బేల్దార్ మేస్త్రి వచ్చి చెలుపుతన్న, పెయింటర్ వచ్చేసి పురుషోత్తము. చూడండి, దీనికి ఎలక్ట్రీషియన్ వర్క్ చేసింది వచ్చి నవీన్. ఆయన హిందీ వాళ్ళు, కబోర్డ్స్ అంతా చేసినది హిందీ వాళ్ళు మామ. వాళ్ళ పేర్లు నాకు తెలియవు. చూడండి, ఇదంతా బాత్రూము. బాత్రూంలో కానీ లైట్ కలర్స్ ఉంటే టైల్స్ కొద్దిగా లైటింగ్ వస్తుంది, బాగా ఉంటుంది చూసేదానికి. కొంచెం డార్క్గా అట్లా ఉంటే మబ్బు ఉంటుంది మామ. చాలా వరకు లైట్ కలర్లు ప్లెయిన్గా ఉండేది తీసుకోండి, చూసేదానికి కానీ చాలా బాగుంటుంది బాత్రూముల్లో. చూడండి, ఇది హాల్లో ఆర్చ్ మామ, వుడ్తోనే అది కానీ చేస్తున్నారు. ఇదంతా కిచెన్ ఏరియా మామ. చూడండి, ఇదంతా హాల్లో నుంచి ఇక్కడ డైనింగ్ టేబుల్ మామ. ఇక్కడ డైనింగ్ వేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడంతా డైనింగ్ టేబుల్ వేసుకొని ఇక్కడ తినేసి పక్కనే వాష్ బేసిన్ కానీ పెట్టిండాడు మామ. చూడండి, ఇదంతా అవుట్ సైడ్ డోర్ మామ. ఇది తర్వాత చూపిస్తాను. ఇదంతా కిచెన్ ఏరియా మామ. చూడండి, చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదా, ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క ఏరియా మారుతుంది మామ. ఇది చూడండి, కిచెన్ చాలా బాగుంటుంది మామ. ఇది చాలామందికి తెలియదు మామ, మనం ఇల్లు ఎలా ప్లాన్ చేసుకోవాలా అనేది. నా ఛానల్ ద్వారా మీకు కొంచెమన్నా తెలిసి వస్తుందేమో అనేసి నేను వీడియోలు పెడతాను మామ. చూడండి, మన ఛానల్లో ఉన్నది బాగా మంచి మంచి ఇల్లు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏమనేసి మొత్తం అంతా మన ఛానల్లో ఉండదు. చూడండి, లాంగ్ వీడియోల్లో మీకు వచ్చి చూడండి మామ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కిచెన్లో కబోర్డ్సే మామ మన కిచెన్లోకి వచ్చేది. చూడండి, కిచెన్లో కబోర్డ్స్కి డోర్లు వేసుకుంటేనే చాలా వరకు లుక్కే మారిపోతుంది మామ. అస్సలు ఒక్క సామాన్ కానీ బయట ఉండదు, మొత్తం అంతా కబోర్డ్లోనే స్టోరేజ్ అయిపోతుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కానీ చాలా బాగుంది మామ, వర్క్ అయితే కనుక. చూడండి, ఇదంతా కిచెన్ ఏరియా మామ. కిచెన్లో కానీ టైల్స్ చూడండి, టైల్స్ కానీ లైట్ కలర్లు, వుడ్ కానీ చూడండి మామ, వుడ్ అది కానీ లైట్ కలరు. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది మామ. మన ఛానల్లో ప్రతి ఒక్కటి మంచి మంచి వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడంతా మసాలా డబ్బాలు అట్లా వేసుకోవచ్చు మామ. ఇక్కడంతా అంటే దీనికి గ్లాస్ సిస్టమ్ కానీ పెట్టుకోవచ్చు మామ. మసాలా డబ్బాలు ఎక్కడ వస్తాయి అక్కడ. కొందరు మామూలు ఇట్లా ఫుల్ కబోర్డ్స్ వేసుకుంటారు. చూడండి, చాలా బాగుంటుంది మామ. ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చినారు మామ. చిమ్మి బిగించుకోవచ్చు అండ్ ఆఫ్ ఫ్యాన్ కానీ ఉంది. చూడండి, 2 విధాలుగా కానీ ఉపయోగించుకోవచ్చు మామ. చూడండి, ఇదంతా హాలు, అక్కడ బెడ్రూము, ఇక్కడంతా డైనింగ్ ఏరియా, ఇదంతా అవుట్ సైడ్ మామ. చూడండి, 3 అడుగులు ఉంది. ఇక్కడంతా బట్టలు ఆరబెట్టుకోవచ్చు. చూడండి, ఇది నీళ్ళ గుంత మామ, నీళ్ళ సంపు. ఈ ఇంటికి బోర్ కానీ వేసిండారు మామ. చూడండి, బోరు, కామన్ బాత్రూమ్ మామ ఇది. ఎందుకంటే బయట ఎవరైనా బంధువులు వచ్చినా ఏ ఇంట్లో ఫుల్గా ఉంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మామ. చూడండి, ఎక్కువ జనాలు వచ్చినప్పుడు అట్లా చాలా వరకు ఉపయోగపడుతుంది కామన్ బాత్రూము. చూడండి, ఇదంతా గుడ్డలు ఆరబెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది మామ. ఫినిషింగ్ 5 ఫ్లోర్ కానీ చూపిస్తాను మామ, మీకు నచ్చుతుంది చూడండి.
పైన కానీ ప్లానింగ్ వేరేగా ఉంది, కింద ప్లానింగ్ వేరేగా ఉంది. నేను పైన కానీ చూపిస్తాను, చూడండి మామ. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను మామ. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి మామ. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. పైన 2వ ఫ్లోర్ కానీ నేను చూపిస్తాను మామ. ఇది ఫస్ట్ అంతా 1వ ఫ్లోరు చూడండి. నేను పైన